నాకు కావాలంతే. దాని తర్వాత పాపాన్ని కప్పుతానికి ఏమైనా చేస్తాను నేను, ఏమైనా చేస్తాను. ఏం చేస్తావు? ఎక్కడి నుండి తప్పించుకుంటావు? ఎవరి కళ్ళు మోస్తావు? మనుషుల నోరు ముంచవచ్చు, దేవుడి నోరు ముంచలేవు. మనుషుల ముందు అన్ని డ్రామా చేయొచ్చు, దేవుడి ముందు అన్ని నాటకాలు పనికిరావు. దేవుడు అన్ని చూస్తున్న దేవుడు. ప్రతి దానికి ప్రతిఫలం. దావీదు, నిన్ను క్షమిస్తానేమో, నీ ఇంటిపై నుండి ఖడ్గం దాటిపోదు. నువ్వు నా హృదయానుసారమైన వ్యక్తివే, కానీ నువ్వు పాపం చేస్తా ఊరుకునే దేవుని కాదు. నీ ఇంటిపై నుండి ఖడ్గం దాటిపోదు. ఎంత బాధాకరమైన విషయం అండి. ఈరోజు ఎంతోమంది వారు చేసిన నిర్ణయాలను బట్టి తరాలు శాపాన్ని అనుభవిస్తున్నారు, తరాలు నష్టం అనుభవిస్తున్నారు. దేవుడు అక్కడ చూస్తే ఎప్పుడైతే ఒక వ్యక్తి దురాశ పాపం నుండి పాపానికి జీతం మరణమో, ఆ మరణం అనేది ఈరోజు చాలా మంది జీవితాలు డిప్రెషన్, యాంగ్జైటీ, ఫెయిల్యూర్, లోన్లీనెస్, ఐసోలేషన్, దురాత్మ ద్వారా పట్టి పీడించబడతాం. కానీ ఈరోజు అటువంటి వారికి దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు పరిశుద్ధంగా నిర్ణయించబడిన వ్యక్తి అయితే, నీవు పరిశుద్ధంగా బ్రతుకుతానని నిర్ణయించుకుని నేను దేవుడి సొత్తుగా బ్రతుకుతానంటే, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తెస్తానికి యేసు ప్రభు ఆశపడుతున్నాడు.